మీకు తెలుసు కదా 2000లోకి ఎంటర్ అయినప్పుడు మనం యేసు ప్రభు వచ్చిన తర్వాత సెకండ్ మిలీనియం క్రాస్ అయ్యాం, థర్డ్ మిలీనియంలోకి వచ్చాం. అంటే 3,000 years ఇరాలోకి వెళ్ళాం. సో ఎవ్రీ టైం ఒక మిలీనియం క్రాస్ అయిన తర్వాత ఆ 1000 సంవత్సరాల్లో బాగా ప్రభావితం చేసినటువంటి వాళ్ళ యొక్క పేర్లు, లేదా బాగా ప్రభావితం చేసింది ఏంటి అని వాళ్ళు వెతుకులాడుతూ ఉంటారు. మొదటి మిలీనియంలో వాళ్ళు గమనించింది ఏంటంటే, సెకండ్ మిలీనియంలో ప్రింటింగ్ ప్రెస్ ఉన్నదే, ప్రింటింగ్ ప్రెస్ అది దట్ వాజ్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ ఇంపాక్టింగ్, చాలా ప్రభావితం. ప్రింట్ మీడియా రావడంతో బాగా ప్రభావం పెరిగింది. మీడియా వాజ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కాన్సెప్ట్ ఇన్ ద సెకండ్ మిలీనియం. సో తర్వాత మనుషులు కూడా ఎంపిక చేసుకుంటూ ఉన్నారు, ఎవరు ఎక్కువ ప్రభావితం చేశారు సెకండ్ మిలీనియంలో, 2000 సంవత్సరాల దాంట్లో. మొదటి 100 మందిలో మహాత్మా గాంధీ పేరు 53వ పేరు ఎక్కడో ఉంది. సో అలాంటి చేశారు. అయితే గత 2000 సంవత్సరాలు ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసింది ఏది అని బాగా వెతుకులాడితే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే సార్, క్రిస్టియన్స్గా చర్చ్కి వచ్చేటువంటి వాళ్ళుగా, ప్రస్తుతం అయితే చర్చ్లో ఉన్నారు కదా, కాబట్టి మీరు దాన్ని ఈజీగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఏంటంటే ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేసింది బైబిల్, బాగా లాస్ట్ 2000 years. ఎందుకు చప్పట్ల కోసం కాదు, కానీ ఇప్పుడు కాకినాడ కాజా ఇచ్చామనుకో, చూస్తే ఏమన్నా ఎంజాయ్ చేస్తాం, మరి ఏమవుద్ది కదా. సో బైబిల్కి చప్పట్లు కొడితే ఏముంటుంది, చదివితే ఏమన్నా ఉంటుంది. సో బైబిల్ వాజ్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ ఇంపాక్టింగ్. సో పైన వర్డ్స్ రాస్తా ఉన్నారు, హౌ కెన్ ఐ యంగ్ మ్యాన్ కీప్ హిస్ వే ప్యూర్. ఒక యవ్వనస్తుడు తన జీవితాన్ని పవిత్రంగా ఉంచుకోవాలంటే ఒకే ఒక మార్గం, ఏంటది? ఇప్పుడు గది చీకటిగా ఉంది, చీకటి పోవాలంటే ఏం చేయాలి? లైట్ వేయాలి. అది మీకు తెలుసు కదా, లైట్ వేయాలని తెలుసు, కరెంట్ ఉందని తెలుసు, స్విచ్ ఎక్కడుందో కూడా తెలుసు. చీకటి గదిలో కూర్చుంటే మిమ్మల్ని ఏమంటారు కదా కదా ఏమంటారు? మళ్ళీ చెప్పు, పిచ్చోడు కదా. సో ఈ వచనం మీకు తెలుసు, మీ జీవితం పవిత్రంగా ఉంచుకోవాలి, మీ లైఫ్ బాగుండాలంటే బైబిల్ చదవాలి అనే విషయం తెలుసు. బైబిల్ ఉందా లేదగా మీ దగ్గర? ఉంది. బైబిల్ ఉంది, చదవాలని తెలుసు, చదవకపోతే ఏమంటాడు కదా. కొన్ని ఓపెన్ చేస్తే కానీ పనిచేయవు. ఇప్పుడు గొడుగు ఉందనుకో, ఓపెన్ చేస్తే కానీ పనిచేయదు. వర్షం వస్తున్నప్పుడు జోరుగా ఎవడన్నా ముసలోడు వర్షంలో నడుచుకుంటూ వెళ్తుంటే జాలి వేస్తుంది, అరే తడుస్తున్నాడు రా. వాడు సంకలో మడిచిపెట్టిన గొడుగుంటే కదా. సేమ్ వే ఇప్పుడు మీ లైఫ్ పాడైపోయింది అనుకో, అరే వాడు పాడైపోయాడు రా అని బాధ వేసింది అనుకోండి, ఓకే. కానీ వాడు సంకలో బైబిల్ ఉంటే సేమ్, వాడి ఇంట్లో బైబిల్ ఉంటే సేమ్. నేను పొద్దున్న ఈ గెస్ట్ హౌస్లో ఉన్నాను కదా, నాకు పొద్దున్న బాత్రూంలోకి వెళ్ళంగానే సింతాల్ స్ట్రాంగ్ గోద్రేజ్ సబ్బు పెట్టారు, గ్రీన్ కవర్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాన్ని ఓపెన్ చేయడానికి బాధ అనిపించింది, చక్కగా ఉంది. ఓపెన్ చేసి నేను ఒక్కసారే మొహం కడుక్కుంటా, ఒక్కసారే. దానికోసం ఈ కొత్త సబ్బు ఓపెన్ చేయాలా అని ఆలోచిస్తా ఉన్నా. ఓపెన్ చేయకపోతే ఏమైంది, అది కంపు కొట్టుండేవాడిని మీకు కదా. సో సబ్బు పని చేయాలంటే కాగితం తీసి ఒంటికి రాసుకోవాలి, బైబిల్ పని చేయాలంటే ఓపెన్ చేసి జీవితానికి ఆపాదించుకోవాలి. దట్స్ ఆల్. ఇఫ్ ఇట్ డజంట్ హ్యాపెన్, అది జరగకపోతే కనుక ఇట్స్ ఆఫ్ నో యూస్. బైబిల్ గురించి క్విక్ స్నిప్పెట్స్ ఇస్తాను. బైబిల్ చాలా ఇంపాక్టింగ్ బుక్ ఎందుకు అయింది అని అంటానికి, ప్రపంచంలో ఏ బుక్కి లేనటువంటి వాల్యూ, ఏ బుక్కి లేనటువంటి క్యారెక్టర్ బైబిల్ కొను. ప్రపంచంలో ఏ బుక్ అయినా సరే ఒక వ్యక్తి పుట్టి చచ్చిపోయే లోపల ముగిచ్చేశారు, ఒక వ్యక్తి పుట్టి చచ్చిపోయే లోపల. కానీ బైబిల్ అలాది కాదు. బైబిల్ మొట్టమొదటి పుస్తకాన్ని క్రీస్తు పూర్వం 1500లో స్టార్ట్ చేస్తే చివరి పుస్తకం క్రీస్తు తర్వాత 100లో ముగిచ్చారు. అంటే 1600 సంవత్సరాలు పట్టింది, 40 తరాలు, 40 జనరేషన్స్, 40 తరాలు వాళ్ళు రాశారు. ఈ 40 తరాలు వాళ్ళు 40 గ్రంథకర్తలు 66 పుస్తకాలు రాస్తే ఒకళ్ళకి సంబంధం లేకుండా ఒకళ్ళు రాసినప్పుడు కూడా అది ఒకే మీనింగ్ ఇచ్చింది. ఇప్పుడు మీరు కెమిస్ట్రీ బుక్కో లేకపోతే జాగ్రఫీ బుక్కో మ్యాథమెటిక్స్ బుక్కో కొంటారు, టెక్స్ట్ బుక్. మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ చూడండి, పైన ఆథర్స్ పేర్లు ఉంటాయి, 3, 4, 5.
ఆ 5 కూడా మ్యాథమెటిక్స్లో ప్రొఫెసర్లో లెక్చరర్లో అయిన ఉంటారు. ఒక మ్యాథమెటిక్స్ వాడు, ఒక తెలుగోడు, ఒక కెమిస్ట్రీ వాడు, ఒక ఫిజిక్స్ వాడు కలిపి రాస్తే అది పుస్తకం అవ్వదు, గందరగోళం అవుతుంది. కానీ బైబిల్ అలా కాదు. ఒక్కొక్కళ్ళు ఒక ఏరియా నుంచి రాశారు, బట్ స్టిల్ ఇట్ వాజ్ అమేజింగ్. ఓకే, మీకు ఇంట్రెస్టింగ్గా ఉండడానికి అడుగుతున్నాను. బైబిల్ రాసిన వాళ్ళు ఒకళ్ళిద్దరు పేర్లు చెప్పండి. మోషే, గుడ్. మోషే గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తానే. సో మోషే గురించి మీకు అర్థం అవుతుంది. మోషే కాంట్రాస్ట్ కూడా ఒకరిని పెడతాను. ఓకే, మీరు ఒక టైటిల్ ఇచ్చారు కదా మోషే. మోషే నెంబర్ 1, హీజ్ ఏ స్ట్రక్చరల్ ఇంజనీర్. ఏ అంటారేమో, ప్రపంచ వింత అయినటువంటి పిరమిడ్స్ మొత్తం 17, అందుట్లో 2 పిరమిడ్స్కి ఆయన డిజైన్ చేశాడు. పిరమిడ్ అనేది నేల మీద నుంచి 1673 అడుగులు, 583 మీటర్లు ఎత్తుంటుంది. ఓకే, సో అంటే రఫ్గా చెప్పాలంటే 15 అంతస్తుల బిల్డింగ్, అంతెత్తు బిల్డింగ్ని ఆయన డిజైన్ చేశాడు ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం. అయితే దాంట్లో గ్రేటెస్ట్ థింగ్ ఏంటి తెలుసా, టాప్ మోస్ట్ పాయింట్ ఉంటుంది, త్రిభుజాకారంలో టాప్ మోస్ట్ పాయింట్ పైన, అతి పైన ఉండేది 2 టన్నులు బరువు కలిగినటువంటి ఒక రాయి. 2, అది స్లిడ్ అవ్వకుండా ఉండడానికి పైన రాయి పెడతారు. అంటే ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడు 15 అంతస్తుల పైకి 2 టన్నులు కలిగిన రాయిని ఎలా తీసుకెళ్లారు ఇప్పటికీ ఎవరికి తెలియదు. నోబడి నోస్. అందుకనే దాన్ని వింత అని అన్నారు. అలాంటి వింతల్లో 2 వింతలు ఆయన కారకుడయ్యారు. భూకంపం వచ్చిన పిరమిడ్ ఏమవుతుంది, ఎందుకంటే దాని డిజైన్ అలా ఉంటుంది. తుఫాను వచ్చినా ఏమవుతుంది, ఎందుకంటే దాని డిజైన్ అలాంటిది. 3500 సంవత్సరాలైంది, చెక్కు చెదరలేదు ఇప్పటికీ. సో హీజ్ ఎ స్ట్రక్చరల్ ఇంజనీర్. రెండోది, మోషేకి కిక్ బాక్సింగ్ బాగొచ్చు. మీరు సరిగ్గా విన్నారో లేదు, ఏమన్నా చెప్పండి నాకు. అది కిక్ బాక్సింగ్ మీకు ఎలా తెలుసు అండి అంటారు. మీరు నిర్గమాకాండం 2వ అధ్యాయం చూస్తే అర్థమవుతుంది. ఒక్క షాట్తో మనోడిని లేపేశాడు, అవతలని చంపేశాడు లేదు. 2వ షాట్లోకి వెళ్ళదు, ఒక్క షాట్లో లేచిపోయాడు, కిక్ మనలేదాడు, చచ్చిపోయాడు, సింగిల్ షాట్. సో హీస్ ఎ గ్రేట్ ఫైటర్. ఓకే, సో మోజెస్ ఈజ్ ఎ బిల్డర్, ఫైటర్. మోషే సివిల్ ఇంజనీర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అంటారే అది. దీన్ని కో కెనడా అని అన్నారు కదా, ఇదే కదా కో కెనడా. ది సిటీ వాజ్ ప్లాన్డ్ సిమిలర్ టు టొరాంటో, అందుకని కో కెనడా అన్నారు. కెనడాలో ఉండేటువంటి ఒక సిటీ సీషోర్లో ఉంటుంది, దానికి అనుబంధంగా దీన్ని తయారు చేశారు, కో కెనడా. సో దీన్ని డిజైన్ చేసినటువంటి అప్పట్లో ఇంజనీర్స్ ఆ కెనడియన్ స్టైల్లో సిటీని ప్లాన్ చేశారు. సో అది డిజైన్. అలాగా మోషే 2 సిటీస్ని ప్లాన్ చేశాడు. ఒకటి రామసిస్, రెండోది పుతోన్. 2 సిటీస్. ఈజ్ ఎ ప్లానర్. మూడోది, మీలో ఎవరైనా MBA చదివేవాళ్ళు ఉన్నారా? MBA ఒక్కడు కూడా లేదా? వేస్ట్గా లేనేది ఒక్కడు కూడా లేడా? కూల్. MBAలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దాన్ని ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటారు. దాంట్లో 5th చాప్టర్ నేను చదువుకునేప్పుడు, మరి ఇప్పుడు అది ఎన్నో చాప్టర్ తెలియదు, 5th చాప్టర్ని డీసెంట్రలైజేషన్ అంటారు, వికేంద్రీకరణ. ఆ డీసెంట్రలైజేషన్ చాప్టర్లో ఫస్ట్ థీరం, ఫస్ట్ ప్రిన్సిపల్ని జిత్రో ప్రిన్సిపల్ అంటారు. JETHRO, జిత్రో. ఈ ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? స్ట్రైట్ బైబిల్ నుంచి వచ్చింది. జిత్రో అంటే ఎవరో కాదు, మోజెస్ వాళ్ళ మామ. ఆయన ఆ ప్రిన్సిపల్ని స్టార్ట్ చేస్తే మొట్టమొదటిసారిగా ఆ ప్రిన్సిపల్ని ఎగ్జిక్యూట్ చేశాడు మోజెస్. సో మోజెస్ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ మేనేజ్మెంట్. సో హీజ్ ఎ మేనేజర్, బిల్డర్, ఇంజనీర్, ఫైటర్. అవునా కదా? ప్రపంచంలో ఏ లా, ఏ ధర్మశాస్త్రాన్ని చూసినా దాని యొక్క కేంద్రం ఎక్కడో తెలుసా? మొజాయిక్ లా, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం. సో హీఈస్ ద లా గివర్ టు ద హోల్ వరల్డ్. ప్రపంచానికి నియమాలు ఇచ్చింది ఆయన. అంత గొప్పోడు, 5 పుస్తకాలు రాశాడు. సో కాబట్టి అంత తెలివి కలిగిన వాడు, అంత జ్ఞానం కలిగిన వాడు బైబిల్ రాశాడంటే బాగానే ఉంటుంది. అయితే ఆయన పక్కనే ఇంకొక ఆయన కూడా రాశాడు. ఆయనకి కాంట్రాస్ట్ చూపించాలంటే ఆమోస్. ఆమోస్ ఏం పని చేసేవాడు తెలుసా? ఎవరన్నా ఊహించి చెప్పగలరా? ఆయనకి ఆ పేరు కంటే బైబిల్లోనే ఒక పేరు పెట్టారు. ఆయన తట్టలు మోసేవాడు. తట్టలు. కూలివాడు.
ఒక కూలివాడు ఇంజనీరు కలిపి పుస్తకాలు రాస్తే ఆ 2 పుస్తకాలకి ఒకే వాల్యూ ఇచ్చావంటే చూసుకో ఎలా ఉంటుంది. యు గివ్ సేమ్ కైండ్ ఆఫ్ వాల్యూ. ఆమోసు ప్రవచనం చదువుతుంటే ఇది దేవుని వాక్యం అంటాం, ఆది కాండం చదువుతుంటే ఇది దేవుని వాక్యం అంటాం. ఇద్దరు 2 కాంట్రాస్ట్ సిచ్యువేషన్స్. ఓకే, ఒక బాగుంది. ఇంకొక పేరు ఏమైనా చెప్తారు ఓల్డ్ టెస్ట్మెంట్ లో బైబిల్ రాసిన వాళ్ళ పేర్లు? డేవిడ్. సూపర్. డేవిడ్ గురించి ఆలోచిద్దాం. డేవిడ్ బేసిక్గా గొర్రెలు కాసుకునేవాడు, గొల్లోడు. డేవిడ్ కనుక మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే కనుక డేవిడ్ గౌడ అని పిలిచిండేవాడు. అదేగా, ఒకవేళ కర్ణాటకలో ఉంటే దేవేగౌడ అని ఉండేవాడేమో, నాకు తెలియదు. బేసిక్గా గౌడ కమ్యూనిటీకి చెందినవాడు. ఆయన గొర్రెలు కాసుకునేవాడు, పాలు పితికేవాడు, ఇంతే. మనోడికి డేవిడ్కి తెలిసిందల్లా కూడా ఏ గొర్రె ఎప్పుడు ఎంతది, ఏ గొర్రె ఎక్కడ పడుకుంటుంది, ఏ గొర్రెకి ఏ గడ్డి కావాలి, ఏ గొర్రె ఎంతసేపు నడుస్తుంది. సో గొర్రెల్లో మనోడికి గొర్రెలు పెంచడంలో ఆయన దిట్ట. ఆయన్ని దేవుడు రాజు చేశాడు. దట్ ఈస్ వన్ గొప్ప విషయం. రాజు చేయడం పెద్ద గొప్ప ఏం కాదులే. మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక చీఫ్ మినిస్టర్ ఉండేవాడు. మీరు అప్పటికి పుట్టారు లేదో తెలియదు కానీ, అంజయ్య అని. ఆయన మీద విపరీతమైన జోకులు ఉండే, విపరీతమైన జోకు. ఒకసారి ఆయన్ని ఒక కారు తీసుకెళ్తున్నాడంట, స్లో చేశాడంట. స్లో చేస్తే ఎరా ఎందుకు స్లో చేసామంటే స్పీడ్ బ్రేకర్ ఉందన్నాడంట. హార్న్ కొట్టి వెళ్ళిపోరా అన్నాడంట. అంత పిచ్చోడు అనమాట ఆయన. అర్థమైందా? ఆయన మన దేశానికి లేబర్ మినిస్టర్గా ఉంటే హాస్పిటల్కి వెళ్తే లేబర్ రూమ్ అని ఉంది. లేబర్ రూమ్ అంటే ఏంటి తెలుసా? ఆడవాళ్ళు కాన్పుకి ఉపయోగించే రూమ్. లేబర్ రూమ్ అంటే ప్రసవిస్తున్నప్పుడు ప్రసవించడానికి ఒక రూమ్ పెడతారు హాస్పిటల్, దాన్ని లేబర్ రూమ్ అంటారు. ఇదేంటి అన్నాడంట. లేబర్ రూమ్ అంటే మన తరపున ఒక వార్డు ఇక్కడ హాస్పిటల్లో పెట్టారేంటన్నాడంట. సో కాబట్టి అలాంటి వాళ్ళు అయితే పర్లేదు. సో దావీదు రాజు అవడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ అలాంటి దావీదు 73 కీర్తనలు రాశాడు. అందుట్లో కొన్ని సూపర్ హిట్. అయితే దావీదికి కాంట్రాస్ట్ ఎవరో తెలుసా? వాళ్ళ సొంత కొడుకే సొలొమన్. డేవిడ్కి సొలొమన్కి కాంట్రాస్ట్ ఏంటంటారేమో. సొలొమన్ ఈజ్ ద వైజెస్ట్ పర్సన్ ఎవర్ లివ్డ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో జీవించినటువంటి జ్ఞానవంతుల్లో అతి జ్ఞానవంతుడు సొలొమన్. ఇప్పుడు వెలుగును కొలవడానికంటూ కొలబద్ద ఉంటుంది, అదే విధంగా నీటిని కొలవడానికని కొలబద్ద ఉంటుంది, జ్ఞానాన్ని కొలవడానికి కూడా కొలబద్ద ఉంటుంది. దాన్ని ఇంటెలిజెంట్ క్వోషంట్ అంటారు, తెలివితేటలు. ఇంటెలిజెంట్ క్వోషంట్లో 10 ఈజ్ ద హైయెస్ట్ మార్క్. మన 10th రిజల్ట్, ఇంటర్మీడియట్ రిజల్ట్ వచ్చినప్పుడు 10/10 అంటారే. 10/10 ఎవరికి రాలి ఇంటెలిజెంట్ క్వోషంట్. వాళ్ళు వస్తే దేవుడికి ఒక్కడికే రావాలి. అయితే క్లోజెస్ట్ వచ్చింది ఎవరంటే సొలొమన్. 9.8, 10కి 9.8 వచ్చింది సొలొమన్కి. సెకండ్ ప్రైజ్ ఎవరికనంటే లియోనార్డో డి విన్సీ. థ్యాంక్ యూ. సెకండ్ ఉన్నది లియోనార్డో డి విన్సీ 9.3. ఓకే, 9.8 అతి జ్ఞానవంతుడైన సొలొమన్, గొర్రెలు పెంచుకునేటువంటి దావీదు. ఇద్దరు పుస్తకాలకి అంతే వాల్యూ ఇస్తాం మనం. ఓల్డ్ టెస్ట్మెంట్ అయిపోయింది. ఒక ఎగ్జాంపుల్స్, 2 ఎగ్జాంపుల్స్. న్యూ టెస్ట్మెంట్లో ఒక రైటర్ పేరు చెప్పండి. మాథ్యూ, పాల్. ఓకే, ఐల్ టేక్ యువర్ వర్డ్. మాథ్యూ కనుక ఈరోజు కాకినాడలో ఉంటే ఆయన్ని సిటిఓ అని ఉండేవాడు. సిటిఓ అంటే ఏంటి తెలుసుగా? కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. అదే ఆయన. ఈజ్ అన్ ఆఫీసర్. సో ఎవరి దగ్గర నుంచి ఎంత రుసుము తీసుకోవాలి, ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, బిల్స్ ఎలా పే చేయాలి, వాటి విషయంలో ఆయన దిట్ట, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. సో కాకినాడలో ఉన్నటువంటి సిటిఓ, ఉప్పాడలో ఉండేటువంటి చేపలు పట్టేవాడు, ఇద్దరు కలిపి పుస్తకాలు రాస్తే ఎట్లా ఉండదు ఆలోచించండి. బట్ పేతురు అదే కదా. పేతురు చేపలు పట్టేవాడు, మాథ్యూ ఏమో ట్యాక్స్ కలెక్టర్. కానీ వాళ్ళిద్దరు పుస్తకాలకి అంతే వాల్యూని మనం ఇచ్చాం. ఓకే, ఇంకొక ఆథర్ పేరు చెప్పండి ఓల్డ్ టెస్ట్మెంట్లో. పాల్ చదువుకునేటువంటి దినాల్లో 3 యూనివర్సిటీస్ ప్రపంచ ప్రఖ్యాతి గడించినాయి. 3 యూనివర్సిటీస్. ఒకటి రోమ్, రెండోది ఏథెన్స్, మూడోది టార్సస్. 3 యూనివర్సిటీస్. అయితే పాల్ టార్సస్ యూనివర్సిటీలో PhD చేశాడు, జూయిష్ లా మీద.
గెమాలియల్ అనే ప్రొఫెసర్ దగ్గర. సో హీ వాజ్ ఎ టాపర్, యూనివర్సిటీ టాపర్. ఆయనకి 3 లాంగ్వేజెస్ వచ్చు, 3 కంట్రీస్ సిటిజన్షిప్ ఉంది. డ్యూయల్ సిటిజన్షిప్ అంటారు. అంటే ఏంటి తెలుసా? ఇండియా సిటిజన్షిప్ ఉంటుంది, అమెరికాలో కూడా ఉండొచ్చు. ఆయనకి 3 కంట్రీస్ సిటిజన్షిప్ ఉంది. ఆయనకి రోమన్ సిటిజన్షిప్ ఉంది, గ్రీక్ సిటిజన్షిప్ ఉంది, హీబ్రూ సిటిజన్షిప్ ఉంది. అర్థమైందా? సో అంత ప్రభావితమైనటువంటి వ్యక్తి. ఆయన రాశాడు ఒక బుక్. ఆయన పక్కనే రాశాడు యోహాన్. యోహాన్ ఒప్పాడోడు. ఏ అంటారేమో, యోహాన్ బేసిక్గా ఈ వలలు చినిగిపోతూ ఉంటాయి కదా చేపలు పట్టిన తర్వాత, అవి తీసుకొచ్చి ఆయన మొహాన పడేస్తే వాటిని మళ్ళీ అల్లుతూ ఉంటాడు. అది వలలు అల్లేటువంటి యోహాను, పిహెచ్డి చేసినటువంటి పాలు, సేమ్ వాల్యూ. మీకు అర్థమవుతుంది? దీంతోనే మైండ్ బాగ్లింగ్ అనిపించాలి బైబిల్ అంటే, సూపర్ అనిపించాలి. దట్స్ బైబిల్. 66 పుస్తకాలు అలాంటి, ఒకళ్ళకి సంబంధం లేకుండా ఒకళ్ళు రాశారు. పాలు పేతుర్ని, ఏం రాసా, నువ్వు ఏ చాప్టర్ రాసావు చెప్పు, దాని తర్వాత నేను రాస్తా అని అడిగి రాసింది కాదు. సో ఒకళ్ళతో ఒకళ్ళకి ఏమీ నిమిత్తం లేదు. బట్ దట్ బుక్ హ్యాస్ యూనిసన్. యూనిసన్ ఏంటి తెలుసా? యూనిటీ ఉంది. బైబిల్ మొత్తాన్ని ఇలా పట్టుకుంటే ఒక చాప్టర్కి ఇంకో చాప్టర్కి ఎక్కడ వైవిధ్యం కనబడదు, కాంట్రడిక్షన్ ఉండదు. ఒకదాంతో ఇంకొకటి అరే ఇది తప్పు అని చెప్పేటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. అందుకనే బైబిల్ని ఒక ఆయన దేంతో పోల్చాడంటే పూసల దండతో పోల్చాడు. ఆడపిల్లలు పూసల దండ వేసుకుంటారు కదా, నాట్ గోల్డ్ చైన్, పూసలు. పూసల దండకున్నటువంటి గొప్పతనం ఏంటి తెలుసా? పూసల దండలో మెయిన్ ఐటమ్ ఏంటి చెప్పండి నాకు? దారం కదా, దారమే ఆధారం. అయితే మీరు ఒక ఆడపిల్లని పూసల దండల షాపు తీసుకెళ్ళి దారం కనబడుతున్నటువంటి ఒక దండ ఇచ్చి కొనుక్కుంటారా? దారం కనబడిచ్చే దండ కొనుక్కుంటారా మీరు? ఎందుకు కొనుక్కోరు? ఊరినాడు క్యాజువల్ ఆన్సర్. ఎందుకు కొనుక్కోరు? దారం కనబడుతుంటే గలీజ్గా ఉంటుంది కదా, అందుకని దారం పీకి పడేస్తే దండే అవదు. దారం కనబడకూడదు, దండ అవ్వాలి. బైబిల్ అలాంటిది. బైబిల్కి ఒక దారం ఉంది, అది బయటకు కనబడుతుంది, తడిమి చూస్తే కనబడుతుంది. పూసలు మాత్రం కనబడతాయి, 66 పూసలు. కానీ దారం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు. పాత నిబంధన అంతా కూడా యేసు ప్రభు వస్తాడు అని ప్రవచనం. పాత నిబంధన అంతా యేసు ప్రభు వస్తాడు అని ప్రవచనం. చెప్పండి, మొదటి ప్రవచనం చెప్పండి. ఓకే, 5 చెప్తాను నేను, గుర్తుపెట్టుకోండి చాలు. సో దట్ విల్ బికమ్ ద యూనిసన్ ప్రవచనం. పాత నిబంధన తర్వాత ఉండేది సువార్తలు. 4 సువార్తల్లో యేసుక్రీస్తు యొక్క పరిచయం. చెప్పండి, పరిచయం అంటే యేసు ప్రభు వస్తాడని చెప్పండి. ఆయన పరిచయం. ఓకే, సువార్తల తర్వాత ఉండేది అపోస్తుల కార్యం, యేసుక్రీస్తు యొక్క ప్రచారం. చెప్పండి, 3 చెప్పాను ఇప్పటికి. మొదటిది ఏంటి? ప్రవచనం. రెండోది పరిచయం. మూడోది ప్రచారం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత 4వది పత్రికలు. ఈ పత్రికల్లో మనం చూసేది ఏంటంటే ఆయన జీవితాన్ని మనం కలిగి ఉంటే వచ్చేటువంటి ప్రభావం. క్రైస్తవ ప్రభావం, క్రీస్తు ప్రభావం పత్రికల్లో కనబడుతుంది. సో 4వది ప్రభావం. చెప్పండి. చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం. చెప్పండి, కింగ్డమ్. 5 పాలు గుర్తున్నా? మొదటిది ప్రవచనం, రెండోది పరిచయం, మూడోది ప్రచారం, 4వది, 5వది సూపర్. దట్స్ బైబిల్. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, 5 నిమిషాలు చెప్పచ్చు. బైబిల్ ఏంట్రా? ఇంతేనండి. దిస్ ఇస్ బైబిల్. సో దట్స్ ద వర్డ్ దట్ కెన్ మేక్ యూ ప్యూర్. ఆ బైబిల్ నిన్ను ప్యూర్గా చేస్తాను. కొంతమంది శాస్త్రవేత్తల గురించి చెప్తానే. అంటే చాలా మంది అనుకుంటారంటే బైబిల్ శాస్త్రానికి విరుద్ధం అనుకుంటారు. మైకల్ ఫారడే, మీరు ఎవరన్నా పేరు విన్నారా? ఆయన పేరు మైకల్ ఫారడే. మీకు ఇంజనీరింగ్ చదివే వాళ్ళు ఎంతమంది అన్నారు? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మైకల్ ఫారడే తెలియదు అని అంటే ఓ పని చేయండి. ఏంటనంటే ఈ పైకి ఎక్కండి. పైకి ఎక్కి చివరి ఎడ్జికి వెళ్ళి కిటికీ తీసుకొని అక్కడి నుంచి దూకేసేయండి. బెస్ట్. చాలా నేను పర్మిషన్ ఇస్తాను.
యూ కెన్ గో అండ్ జంప్. ఎందుకంటే మైకల్ ఫారడే ఎలక్ట్రోమాగ్నెటిజంను కనుక్కున్నాడు. మైకల్ ఫారడే గొప్పతనం ఏంటి తెలుసా? ఎలక్ట్రిసిటీ అనేది ఒక విభాగం, మ్యాగ్నెటిజం అనేది ఒక విభాగం. ఆ రెండాటిని కలిపి ఒక డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేశాడు. ఎందుకు స్టార్ట్ చేశాడు తెలుసా? మైకల్ ఫారడే ఎవరిని నమ్మేవాడంటే, ఎలక్ట్రిసిటీ కానీ, మ్యాగ్నెటిజం కానీ, గ్రావిటేషన్ కానీ ఇవన్నీ శక్తులు కదా. ఈ శక్తులన్నిటిని యూనిఫై చేసేటువంటి దేవుడు ఉన్నాడు. కాబట్టి వీటిని కలపటానికి ఎక్కడో చోట అవకాశం ఉంటుందని బైబిల్ ద్వారా అర్థం చేసుకున్నాడు అంట. అర్థమైందా? ఎందుకనంటే కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనకి ఉన్నటువంటి ఇంపార్టెంట్ వచనం, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఎలక్ట్రిసిటీ ఆయన ద్వారా వచ్చింది, మ్యాగ్నెటిజం ఆయన ద్వారా వచ్చింది, గ్రావిటేషన్ ఆయన ద్వారా వచ్చింది. కాబట్టి వీటిని కలపగలిగేది ఏదో ఉంటుంది అని ప్రార్థనాపూరితంగా ఆయన బ్రతుకులాడుతూ ఉంటే ఎలక్ట్రోమాగ్నెటిజం వచ్చింది. ఆయన చెప్పిన మాట ఇది. మైకల్ ఫారడే 20 సంవత్సరాలు ప్రెస్బిటేరియన్ చర్చ్లో ఎల్డర్గా పనిచేసేది ఆయన. ఈజ్ ఎ సైంటిస్ట్. అర్థమైందా? రెండో వ్యక్తి లూయిస్ పాస్చర్. లూయిస్ పాస్చర్ కలరాకి టీకా మంది ఉంటుందే కనుక్కుంది ఆయన. మనకి పాలు ప్యాకెట్లు అమ్ముతారు చూసా, పాలు. ఎందుకు తెలుసా? లూయిస్ పాస్చర్ని బట్టి. లూయిస్ పాస్చర్ పాలుని ఇరిగిపోకుండా చేయడానికి ఒక పద్ధతి కనుక్కున్నాడు లూయిస్ పాస్చర్. లూయిస్ పాస్చర్ ఒక మాట చెప్పాడు బైబిల్ గురించి. ఏమన్నాడు తెలుసా? కొంచెం సైన్స్ ఉంటే కొంచెం సైన్స్ ఉంటే చాలా మంది నాస్తికులు అవుతారంట. కొంచెం సైన్స్ ఉంటే. ఎక్కువ సైన్స్ ఉంటే దేవుడు ఉన్నాడు అని ఖచ్చితంగా నమ్ముతారు. ఎందుకంటే ప్రతి చోట రీజన్ కనబడుతుంది. ఇది ఎందుకు ఇలా ఉంది, లైట్ ఎందుకు వెలుగుతుంది, ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది, కారణాలు వెతికే వాడికి ఖచ్చితంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆగిపోవాల్సి వస్తుంది. సో ఇది ఆయన లూయిస్ పాస్చర్. ఐజక్ న్యూటన్ తెలుసా? ఐజక్ న్యూటన్ అన్నారంట, దేవుడు ఉన్నాడా అని అడిగారంట ఒకసారి. దేవుడు ఉన్నాడా అన్న దానికి నేను ఒక్క జవాబు ఇస్తే చాలన్నాడు. ఇప్పుడు ఇది ఉంది కదా, కనబడుతుంది అవును, ఇది సూర్యుడు ఇక్కడ, ఇది భూమి యొక్క దాని ఉపరితలం కదా, భూమి యొక్క కక్ష, ఆర్బిట్. ఎప్పుడైనా భూమి దాని కక్షలోంచి అటుగాని ఇటుగాని వెళ్ళిందా? వెళ్ళదు. ఒక్క సంవత్సరం భారతదేశంలో రైల్వేస్ లో యాక్సిడెంట్ అవ్వకుండా ఒక్క సంవత్సరం ఉందా? లేదు. ఒక్క సంవత్సరం ఉంది. ప్రతి సంవత్సరం కనీసం ఒక్క యాక్సిడెంట్ అయినా ఉంటుంది, అంటే రైలు పట్టాలు తప్పడం. కానీ భూమి ఇన్ని సంవత్సరాల్లో పట్టాలు తప్పల ఒక్కసారి కూడా. ఆయన ఎగ్జాంపుల్ తీసి ఒక్కసారి కూడా పట్టా తప్పలేదు. ఎందుకు పట్టా తప్పలేదంటే భూమి దాని కక్షలో వెళ్ళడానికి దేవుడు అటు ఇటు చెయ్యి పెట్టుకుంటూ వెళ్ళాడు. ఆ యొక్క మైండ్ అది అంటాడని. దేవుడు ఆ విధంగా చెయ్యి పెట్టకపోతే భూమి అటో ఇటో వెళ్ళేదంట. ఇది భూమి అటో ఇటో వెళ్తే ఏమవుతుంది ఒక్కసారి మీకు. ఇప్పుడు మన భూమి గుండ్రంగా తిరగదు కదా, కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది, ఎలిప్టికల్ షేప్ అంటారు కదా. సో ఈ పాయింట్ లో సూర్యుడికి దగ్గర ఉంటుంది, అక్కడ సూర్యుడికి దూరం ఉంటుంది. క్లియర్? సో సూర్యుడికి దగ్గరున్న చోట ఒక్క అడుగు లోనకు వస్తే, ఒక్క అడుగు టెంపరేచర్ లో 20 degrees డిఫరెన్స్ వస్తుంది. అంటే ఏంటంటే ఎండాకాలం అతి వేడి ఉన్నప్పుడు 50 degrees ఉంటుంది కదా, అప్పుడు 70 degrees పెరుగుతుంది. 70 degrees పెరిగితే మనుషులు ఎవడన్నా బతుకుంటాడా? కాకినాడ నుంచి అండమాన్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. నిజం. సముద్రంలో చుక్క నీరు ఉండదు, అంత ఆవిరైపోద్ది. అండమాన్ అంటే ఇట్లా వెళ్ళిపోండి సార్ అంటారు. అది కూడా 37 నిమిషాల్లో అయిపోద్ది. 37 minutes లో ద హోల్ వాటర్ విల్ గెట్ ఎవాపరేటెడ్. 37 minutes. సరే, భూమి ఇక్కడ ఉన్నప్పుడు అంటే ఏంటి? సూర్యుడికి చాలా దూరం ఉన్నాం. ఒక్క అడుగు బయటికి వెళ్ళింది అనుకో, ఒక్క అడుగు బయటికి వెళ్తే 20 degrees డిఫరెన్స్ వస్తుంది. 1 foot 20 degrees. 20 degrees అంటే చలికాలంలో ఒకవేళ 0 degrees ఉందనుకోండి, మనం ఫ్రిడ్జ్ లో ఉన్నట్లు ఉంటాం. -20 degrees అయితే ఐస్ క్రీమ్ షాప్ లో ఉన్నట్లు ఉంటుంది. నీళ్లు పోసుకొని తాగుదామంటే నీళ్లు ఉండవు. అప్పుడు కూడా కాకినాడ నుంచి అండమాన్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎలాగా? ఐస్ మీద. దీనికి పట్టేది 4 నిమిషాలు, 4 minutes. దాన్ని చూసి ఐజక్ న్యూటన్ అంటాడు, బా దేవుడు లేకపోతే ఇది అసాధ్యం అని అంటాడు. ఈ విధంగా శాస్త్రవేత్తలు కొంతమంది పేర్లు మీకు చెప్పాను. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమంటాడు తెలుసా? శాస్త్రం ఉండి మతం లేకపోతే కుంటోడవుతాడు. శాస్త్రం ఉండి మతం లేకపోతే కుంటోడవుతాడు.
సైన్స్ వితౌట్ రిలీజన్ విల్ మేక్ యూ లేమ్. అయితే నువ్వు కేవలం మతాన్నే పట్టుకొని సైన్స్ని వదిలేస్తే యూ విల్ బికమ్ బ్లైండ్, గుడ్డోడు పోతావు. సో గుడ్డితనం లేకుండా, కుంటితనం లేకుండా ఉండాలంటే సైన్స్ ఉండాలి, మతం ఉండాలి, అంటే దేవుడు ఉండాలి. దేవుడిని బట్టి సైన్స్ వచ్చింది, దేవుడిని బట్టి బైబిల్ వచ్చింది. సో ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడు. ఈ ఎగ్జాంపుల్స్ మీకు ఎందుకు చెప్తానంటే, మీలో కొంతమందికి కొన్ని పిచ్చి తలంపులు వస్తాయి. ఇది పని పాట లేనోడ్రా, అందుకనే ఇది బైబిల్ గురించి ఎట్లా చెప్తున్నాడు అనేసి. నేను పిచ్చోడ్నేం కాదు, జ్ఞానవంతులు చెప్పినటువంటి మాటలు చెప్తున్నాను. మహాజ్ఞానులు వాళ్ళు, ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఐజక్ న్యూటన్, చార్ల్స్ బాబేజ్, నికోలస్ కొర్నేలియస్, గెలీలీ, వీళ్ళంతా కూడా గొప్ప శాస్త్రవేత్తలు. లార్డ్ కాల్విన్, చార్ల్స్ బాబేజ్, రాబర్ట్ బాయిల్, వీళ్ళంతా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శాస్త్రవేత్తలు ఒక పక్కన. ఇంకో పక్కన దేవుణ్ణి బాగా నమ్మినటువంటి వాడు, దేవుడున్నాడు, బైబిల్ వాస్తవం అని నమ్మినటువంటి వాడు, బైబిల్ని చదువుకొని దాన్ని బట్టి దేవుడి గురించి తెలుసుకున్నటువంటి వాడు. సో కాబట్టి మీరు బైబిల్ చదవటం అనేది శాస్త్రానికి పక్కకెళ్ళిపోవటం అని అనుకోవద్దు. దేవుడు బైబిల్ని మన జీవితాన్ని ప్యూరిఫై చేయడానికి ఇచ్చాడు. ఆ విషయం గుర్తుపెట్టండి. సో బైబిల్ హ్యాస్ ఇంపాక్టెడ్ ద వరల్డ్ లైక్ ఎనీథింగ్. సరే, బైబిల్ ఇంపాక్ట్ అవడానికి ఇంకో కారణం ఉంది. 16వ శతాబ్దంలో ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్న తర్వాత బైబిల్ని అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేశారు. ఈరోజు ప్రపంచంలో 6,508 భాషలు ఉన్నాయి. 6,508 భాషలు. భారతదేశంలో 1,652 భాషలు మాట్లాడతారు. భారతదేశంలో 1,652 భాషలు. అయితే ఇన్ని భాషల్లో బైబిల్ని పరిపూర్ణంగా తర్జుమా చేసింది 1,200 భాషలు. బైబిల్ని పరిపూర్ణంగా తర్జుమా చేసింది 1,200 భాషలు. నెంబర్ 1 పుస్తకం బైబిల్, 1,200 భాషలు. నెంబర్ 2 ఏంటి తెలుసా? నెంబర్ 2 దాస్ క్యాపిటల్ అంటారు. కమ్యూనిజం యొక్క బుక్ ఉంటుందే, అది ఎన్ని భాషల్లో తెలుసా? 422 భాషల్లోకి. 422 భాషల్లోకి దాస్ క్యాపిటల్ ని తర్జుమా చేస్తే 1,200 భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేశారు. నెంబర్ 1 పొజిషన్. బైబిల్లో కనీసం ఒక పుస్తకమైన, అంటే ఒక పుస్తకం అంటే యోహాను సువార్త అలాంటి ఒక పుస్తకాన్నైనా 3,220 భాషల్లోకి తర్జుమా చేశారు. 3,220 భాషల్లోకి. ప్రపంచంలో ఒక సెంటెన్స్ అతి ఎక్కువ భాషల్లోకి తర్జుమా చేసింది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. 5,000 భాషల్లోకి తర్జుమా చేశారు. 5,000 లాంగ్వేజెస్ ఒక్క వచనాన్ని. సో బైబిల్ ఈజ్ సచ్ ఏ ఇంపాక్టింగ్ బుక్. ఇంపాక్టింగ్. సో మీరు ప్రపంచాన్ని ఇంపాక్ట్ చేయాలంటే బైబిల్ మిమ్మల్ని ఇంపాక్ట్ చేయాలి. మిమ్మల్ని బైబిల్ ఇంపాక్ట్ చేయకుండా మీరు ప్రపంచాన్ని ఇంపాక్ట్ చెయ్యలేరు. యు కెనాట్. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీలో కొంతమంది ఏమనుకుంటారంటే, ఏమండి బైబిల్ ఎప్పుడో రాశారండి, అది ఈనాటి పుస్తకం కాదు. కూల్, బైబిల్ ఎప్పుడో రాశారు, కానీ సత్యము అనేది మారదు. ఇట్ వోంట్ చేంజ్. ఎప్పుడు రాసినప్పటికీ సత్యం సత్యమే. బైబిల్ సైన్స్ పుస్తకం కాదు, కానీ బైబిల్లో సైన్స్ గురించి ఏదైనా ప్రస్తావిస్తే, ఎనీథింగ్ రిలేటెడ్ టు సైన్స్ బైబిల్లో ప్రస్తావిస్తే అది ఎప్పుడు పొరపాటు చెప్పలేదు. ఐ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇదివరకు ఏమనుకున్న వాళ్ళు అంటే, భూమి బల్లపరుపుగా ఉండేది, మన చుట్టూ సూర్యుడు చంద్రుడు తిరుగుతున్నారని సూర్యుడిని చంద్రుడిని పూజించేవాళ్ళు. నేను చిన్నప్పుడు ఒక పద్యాన్ని నేర్చుకున్నాను. మీలో ఎవరు నేర్చుకుని ఉండరు ఆ పద్యాన్ని. ఎందుకంటే మీ వయసుకు వచ్చేటప్పటికి ఆ పద్యాన్ని డిలీట్ చేసి పడేశారు. వేస్ట్ అన్నమాట. ఇంతకీ ఏంటి ఆ పద్యం అంటారేమో, చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగిపూలు తేవే, బండి మీద రావే, బంతిపూలు తేవే, తేరు మీద రావే, తేనె పొట్టి తేవే, అన్ని తెచ్చి మా అబ్బాయికి ఇవే. ఎందుకని ఆ పాట పాడారంటే, చందమామ తిరుగుతూ ఉంటది కాబట్టి వస్తుందని. అయితే ఈ తరం వాళ్ళకి కనుక ఆ పాట వినిపిస్తే నవ్వుతారు. ఎందుకు తెలుసా? చందమామ మన దగ్గరికి రాదు, మనమే చందమామ దగ్గరికి వెళ్తాం. ఇట్ వోంట్ కమ్, వి విల్ గో. అది దేవుడు కాదు, వెళ్తే మనం వెళ్ళాలి. అయితే అప్పట్లో అని అనుకున్నాడు, భూమి బల్లపరుపుగా ఉంది తిరిగేదని. భూమి బల్లపరుపుగా లేదు, గుండ్రంగా ఉన్నది అని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి కోపర్నికస్. ఆ కోపర్నికస్ యొక్క ప్రతిపాదనని తీసుకొని ప్రపంచానికి అందించినటువంటి వ్యక్తి గలీలియో. గలీలియో దాన్ని ప్రతిపాదించినప్పుడు ఆయన వయసు 29 ఏళ్ళు, 29 years. ఆ టైంలో క్రైస్తవ మత నాయకుడైనటువంటి
పోప్ జాన్ పాల్ అప్పట్లో, రేయ్ ఈ ప్రతిపాదన ఎక్కడైనా చెప్పావా చంపేస్తాం నిన్ను అన్నారు. అంటే గలీలియో నోరు మూసుకున్నాడు, ఎవ్వడికి చెప్పలేదు. ఎందుకనంటే పోప్ అనుకున్నాడు బైబిల్లో భూమి స్థిరముగా ఉన్నదని 137వ కీర్తనలో ఉంటది, కాబట్టి కదల్చబడకుండా ఉంటదని అన్నాడు. కాబట్టి వీడేమో గుండ్రంగా ఉన్నదని అంటున్నాడు, తిరుగుతున్నదని అంటున్నాడు, ఇది పొరపాటు, బైబిల్కి విరుద్ధం అని నోరు తెరవలేదు. కానీ పొరపాటు కానే కాదు, గలీలియో చెప్పింది వాస్తవమే, బైబిల్ చెప్తుంది కూడా వాస్తవమే. ఎలా అంటేనేమో యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట ఉంటుంది. యెషయా 40:22 భూమి యొక్క ఈ ఉపరితలం మీద, సర్కంఫరెన్స్ మీద, ఇంగ్లీష్ లో సర్కంఫరెన్స్ అని ఉంటుంది, హీబ్రూ భాషలో కుగ్ అని ఉంటుంది, భూమండలము అని తెలుగులో ఉంటుంది, మండలము రౌండ్, భూమండలము పైన నువ్వు ఆసీనుడిపై ఉన్నావు అని యెషయా 42లో ఉంటుంది. యెషయా 40:22 సో యెషయా గ్రంథం ఎప్పుడు రాశారు? క్రీస్తు పూర్వం 700లో. భూమి గుండ్రంగా ఉందని గలీలియో ఎప్పుడు ప్రతిపాదించాడు? క్రీస్తు శకం 1600లో. అంటే వీళ్ళిద్దరికి గ్యాప్ ఎంత? 2300 సంవత్సరాల క్రితం. 2300 సంవత్సరాల ముందు యెషయా రాశాడు భూమి గుండ్రంగా ఉంటుందని. దాన్ని శాస్త్రం రుజువు చేసింది. ఓకే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, పక్కాగా. ఓకే, క్రీస్తు శకం 1953లో మానవుణ్ణి తొలిసారిగా అంతరిక్షంలో పెట్టాలనుకున్నప్పుడు, అంతరిక్షంలో పెట్టాలి అనుకున్నప్పుడు, అంతరిక్షం దాటి అవతలకి వెళ్తే ఏముంటది అనే ఒక అనుమానం ఉండేది. 1963లో మానవుడు తొలిసారిగా ఈ భూమి యొక్క అట్మాస్ఫియర్ ఉంటదే దాన్ని దాటి బయటికి వెళ్ళి అంతరిక్షంలో నడవటం మొదలు పెట్టాడు. అంతరిక్షం. సో అంతరిక్షంలో నడిచినప్పుడు నేల మీద నడిచినట్లే నడుస్తాడు, ఎందుకంటే అక్కడ ఉండేది వాక్యూమ్ కదా, వాక్యూమ్, శూన్యం ఉంటది. కానీ ఈ విషయాన్ని ఎప్పుడు తెలుసుకున్నాం? 1963లో తెలుసుకున్నాం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది, భూమిని ఉత్తర ధ్రువాన్న శూన్యములో వేలాడు తీశావు అని రాసాం. యోబు 26:7 భూమిని ఉత్తర ధ్రువాన్న శూన్యములో వేలాడు తీశావు అని అంటుంది. యు ఆర్ హ్యాంగింగ్ ద ఎర్త్ ఇన్ ద నార్థరన్ సెగ్మెంట్ ఇన్ ద వాక్యూమ్ అని అంటాడు. మై ఫ్రెండ్స్, యోబు గ్రంథం ఎప్పుడు రాశారు? క్రీస్తు పూర్వం 1400లో రాశారు. కనుక్కున్నది ఎప్పుడు? క్రీస్తు శకం 1900. గ్యాప్ ఎంత? 3500 సంవత్సరాలు, 3500 years ముందు రాశారు భూమి అలా ఉంటుందని. ఓకే రైట్, ఇంకా ముందుకు వద్దాం. 1992లో అమెరికన్స్ ఒక యంత్రాన్ని అంతరిక్షంలో పంపించారు, దాని పేరు వాయేజర్ యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? వాయేజర్ ని సూర్య కుటుంబం దాటి వెళ్ళగలిగేటువంటి స్థితిగతులు దాంట్లో పెట్టారు. అయితే 1998లో, అంటే అది మొదలు పెట్టిన 7వ సంవత్సరం, 92లో వెళ్ళింది, 98లో 7వ సంవత్సరం సూర్య కుటుంబాన్ని దాటి బయటికి వెళ్ళింది. సూర్య కుటుంబాన్ని అంటే 9 గ్రహాలు దాటి బయటికి వెళ్ళింది. మానవుడు తయారు చేసిన ఒక యంత్రం సూర్య కుటుంబాన్ని దాటి బయటికి వెళ్ళింది వాయేజర్. ఫస్ట్ టైం చూసింది వాయేజర్ సూర్య కుటుంబం దాటి బయటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫొటోస్ తీసి కిందకు పంపించింది. అది పంపించిన తొలి ఫోటో మానవుడికి టెన్షన్ పుట్టుకొచ్చింది. ఏంటా టెన్షన్ అంటే తెలుసా? మనకి 1998 దాకా తెలిసిన విషయం ఒకటే, సూర్యుడున్నాడు, సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు తిరుగుతున్నాయి, అందుట్లో ఒకటి భూమి చుట్టూ ఎవరు తిరుగుతున్నాడు? చంద్రుడు. అది మనకు తెలుసు. కానీ 1998లో ఒక వాస్తవం బయటపడింది. ఏంటి తెలుసా? సూర్యుడు చుట్టూ మనం తిరుగుతున్నాం, మన చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, సూర్యుడు బ్లాక్ హోల్ చుట్టూ తిరుగుతున్నాడు. సూర్యుడు నిలకడగా ఉండేవాడు కాదు, ఆయన కూడా తిరుగుతున్నాడు. చంద్రుడికి భూమి చుట్టూ తిరగడానికి 30 రోజులు పడితే, భూమికి సూర్యుడి చుట్టూ తిరగడానికి 365 రోజులు 6 గంటలు పడితే, సూర్యుడికి బ్లాక్ హోల్ చుట్టూ తిరగడానికి 4,27,000 సంవత్సరాలు పడుతుంది. 4,27,000 years ఒక్క సర్కిల్ పూర్తవడానికి. ఇది 1998వ సంవత్సరంలో తెలుసుకున్నాం. అయితే ఈ విషయాన్ని కీర్తనాకారుడు 1000 BCలో రాశాడు. 19వ కీర్తన. నువ్వు పెండ్లి కుమారుని వలె, సూర్యుడి గురించి రాస్తున్నాడు, ఒక పక్కన ఆరంభమై ఇంకొక పక్కకు వెళ్తున్నామని. 19వ కీర్తన రాసింది క్రీస్తు పూర్వం 1000లో. ఈ సత్యాన్ని తెలుసుకుంది క్రీస్తు శకం 2000. ద గ్యాప్ ఇస్ 3000 years, 3000 సంవత్సరాలు. మై ఫ్రెండ్స్, ఇవి చాలదా?
బైబిల్ గొప్పదని చెప్పడానికి? ఇంకా ఏ పుస్తకానికి ఉంది ఇంత సత్తా? ఏ పుస్తకానికి ఉంది ఇటువంటి ఇంపాక్టింగ్ కాన్సెప్ట్? ఏ పుస్తకానికి లేదు. అయితే అలాంటి శక్తివంతమైన పుస్తకం నీ చేతిలో ఉంది, నీ చేతి. దాని నుంచి నువ్వు ఏమాత్రం శక్తిని పొందలేకపోతున్నావు అంటే ఏమని చెప్పాలి? గ్లూకాన్ డి చేతిలో పట్టుకొని ఎవడైనా వణుక్కుంటూ కింద పడిపోతే ఆడిని ఏమంటారు? మీ చేతుల్లో బైబిల్ పెట్టుకొని మీరు శారీరకంగా బాగా ఉండొచ్చు, ఆత్మీయంగా సన్నగిల్లిపోతున్నట్లయితే మీ గురించి కూడా నేను అట్లాంటి మాటే చెప్పాను.